నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మొందా తుఫాన్ అనంతరం వరద ప్రభావిత ప్రాంతాలలో పరిస్థితుల్ని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా బుధవారం పరిశీలించారు. ప్రతిపాడు, పెదనందిపాడు, కాకుమాను మండలాల్లో పర్యటించారు. ప్రతిపాడు వద్ద కొండవీడు లోయ వాగు వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని తనిఖీ చేశారు. పెదనందిపాడు మండలం వరగాని గ్రామంలోని నక్కల వాగు, మేకల వాగును ట్రాక్టర్పై దాటుకుంటూ పంట పొలాలను చూశారు. ఇది ఈ ట్రైన్లోది బయట రోడ్డు గ్రామంలో సోయాబీన్ గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈ రోజు జరగవలసిన ఉమ్మడి గుంటూరు జిల్లా సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. మోందా తుఫాన్ కారణంగా ఇటు ప్రజా ప్రతినిధులు అటు అధికారులు కూడా పూర్తి స్థాయిలో రాలేదు. జెడ్పీ చైర్పర్సన్ కత్తెర క్రిస్టినా అధ్యక్షతన వహిస్తూ కోరం కోసం కొంత సమయాన్ని వేచి చూశారు. కానీ కోరం లేక సమావేశాన్ని వాయిదా వేశారు. త్వరలోనే సమావేశం తేదీని ప్రకటిస్తామని చెప్పారు. సమావేశాన్ని ఏర్పాటు చేశాము. యాక్చువల్గా 90 రోజులకి నిర్వహించాలి కాబట్టి దీన్ని పెట్టడం జరిగింది. అయితే ప్రకృతి వైపరీత్యం వలన మందా తుఫాన్ ప్రభావం వలన మరి ఈరోజు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ జెడ్పీటీసీ సభ్యులు ఇతర అధికారులు ఈ తుఫాను ప్రభావం వలన హాజరు కాలేకపోయారు. అంటే కోరం కాకపోవడం వలన దీన్ని ఈ రోజుకి ముగించడం జరుగుతుంది. దీన్ని మరలా త్వరలోనే మేము డేట్ ఇచ్చి అతి త్వరలోనే మేము మళ్ళా ఈ జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలియపరుస్తున్నాను. వచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఇంతటితో సమావేశాన్ని ముగిస్తున్నాను. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కూడా మున్సిపల్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద వర్షంతో ఎదురవుతున్న సమస్యల్ని తెలుసుకున్నారు. కంట్రోల్ రూమ్ కి వచ్చిన ఫిర్యాదుల్ని ఎప్పటికప్పుడు అధికారులకు సమాచారం ఇచ్చి వాటి పరిష్కారానికి కృషి చేశారు. ఈ పర్యవేక్షణలో కార్పొరేటర్లు, పలువురు అధికారులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఉట్టిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి పెట్టండి. ఓల్డ్ గుంటూరు పిఎస్కి ఎవరైనా మళ్ళీ తప్పిపోయిందని చెప్పుకున్నా ఇమీడియట్గా ట్రేస్ అవుట్ చేయొచ్చు. ఎవ్వరు లేరు, ఒంటరిగా వస్తున్నావా, వూండ్ అయి ఉంది. సరే, ఓకే, జాగ్రత్త చూడండి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తుఫాన్ పరిస్థితి, పునరావాస కేంద్రాల్లో ప్రజలకు అందుతున్న సేవలపై ఎమ్మెల్యే మాధవి ఆరా తీశారు. శ్రీనివాసరావుపేటలోని క్యాంపు కార్యాలయం నుంచి సమీక్ష నిర్వహించారు. విద్యుత్ పునరుద్ధరణ చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సమస్యలు పరిష్కారాలపై బుధవారం సమీక్ష చేశారు. నియోజకవర్గ కార్యాలయంలోని సహాయ కేంద్రానికి అందిన ఫిర్యాదులు ఆరా తీసి సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటే రాకపోకలు నియంత్రణ చేయాలని సూచించారు. ఏంటి అక్కడ పరిస్థితి? ఓకే, ఇప్పుడు మీరు ఒకటి పని చేయండి. ఇప్పుడు వాగు బాగా ఉధృతంగా ఉన్నప్పుడు అక్కడ జనం ఎవరు వెళ్ళకూడదు. ఎందుకంటే అటు సైడ్ ఇటు సైడు మనోళ్ళని పెట్టేసి పోలీసు ఉండని, పోలీసులతో పాటు మనోళ్ళు కూడా నాయకులను అక్కడ పెట్టి ఎవరు కూడా ఆ రోడ్లో అంటే ఇప్పుడు ఆ వంతెన దగ్గర కానీ ఆ కలవాటు దగ్గర కానీ వెళ్ళకోకుండా చూడండి. ఉండండి. ఎందుకంటే మనము పోలీసు వాళ్ళు ఉంటారు, వాళ్ళ సంఖ్యను బట్టి మన ఊర్లో నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ కావాలి. వెరీ గుడ్. సరే, ఓకే శ్రీకాంత్. మొందా తుఫాన్ ప్రభావం గుంటూరు జిల్లాలో ఎక్కువగా కనిపించింది. అనేక ప్రాంతాల్లో పంటలు దెబ్బతిని రైతులకు అపార నష్టం కలిగింది. అదేవిధంగా గుంటూరులో అనేక రహదారులు దెబ్బతిన్నాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక కాలనీలలో వర్షపు నీరు నిలిచి ప్రజలు అవస్థలు పడుతున్నారు. తక్షణమే పాలకులు స్పందించి రహదారుల్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. ప్రజలు రోగాల బారిన పడకముందే పారిశుద్ధ్యం మెరుగుపరచాలని కోరుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.